హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్ధరణకు సంబంధించి హైడ్రా మరో ముందడుగు వేసింది. అంబర్పేట బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొచ్చే చర్యలు మొదలుపెట్టింది. ఆక్రమణ జోలికి వెళ్లకుండా మిగిలిన చెరువును పునరుద్దరించేందుకు కృషి చేస్తోంది. బతుకమ్మ కుంట నుంచి మిగతా వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణతో పాటు విపత్తుల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి హైడ్రా తన పంతాను మార్చుకుంది. ఇక్కడి నుంచి పూర్తిగా కూల్చివేతలు కాదు, చెరువులను పునరుద్ధరించే చర్యలు చేపట్టబోతున్నట్లుగా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. సో అందులో భాగంగా అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటను సందర్శించినటువంటి రంగనాథ్ ఈ చెరువుకు సంబంధించినటువంటి పూర్తిగా ఆక్రమైనటువంటి ప్రాంతాన్ని కావచ్చు, చెరువును పునరుద్ధరించాల్సినటువంటి ప్రదేశాన్ని అంతా కూడా పరిశీలించారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడారు. బతుకమ్మ కుంటను హైడ్రా సందర్శించుతున్నటువంటి వార్త స్థానికులకు తెలియగానే ఒక ఆందోళన నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వాళ్ళ ఇళ్లను కూల్చివేస్తారనేది ఒక భయాందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో వాళ్ళ అపోహలను కావచ్చు, హైడ్రా మీద ఉన్నటువంటి ఒక అపవాదును తొలగించేందుకు కమిషనర్ రంగనాథ్ స్వయంగా బతుకమ్మ కుంటను సందర్శించి చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీ వాసులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి హైడ్రా ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి కేవలం ఈ చెరువు ఏదైతే మొత్తం దాదాపుగా 16 ఎకరాల విస్తీర్ణంలో ఒకప్పుడు ఉన్నటువంటి చెరువు క్రమంగా కుంచుకుపోయి 5 ఎకరాలకు విస్తీర్ణానికి మాత్రమే పరిమితమైంది. ఈ చెరువులో పూర్తిగా చెత్త, అదేవిధంగా భవన నిర్మాణ వ్యర్థాలతో నింపేయడం వల్ల కాలక్రమంగా చెరువు మొత్తం తన స్వరూపాన్ని, తన రూపాన్ని మొత్తం కోల్పోయింది. సో ఈ క్రమంలో ఇక్కడ చుట్టుపక్కల పడేటువంటి వర్షం అంతా కూడా సో మొత్తం ఈ వరద నీరంతా కూడా చుట్టుపక్కల ఇళ్లను ముంచెత్తడం, అదేవిధంగా ప్రధాన రహదారుల మీద ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఈ చెరువుకు సంబంధించి ఒక నీరు కూడా దీనిలోకి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. దీని మీద తరచుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేదంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయ నాయకులంతా కూడా హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆక్రమణల తొలగింపు విషయంలో హైదరాబాద్ నగరంలో హైడ్రా ఎదుర్కొన్నటువంటి విమర్శలు కావచ్చు, స్థానికుల నుంచి ఎదురైనటువంటి ఇబ్బందులను దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం చెరువుల పునరుద్ధరణకు సంబంధించి కేవలం ఉన్నటువంటి విస్తీర్ణం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చెరువుకు పూర్వవైభవం తీసుకొచ్చేలా, చుట్టుపక్కల ప్రాంతాలని రీక్రియేషన్ చేసేలా మాత్రమే చర్యలు తీసుకుంటుందని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీ వాసుల నివాసాల జోలికి వెళ్లమని స్పష్టంగా రంగనాథ్ వాళ్ళకి వివరించడం జరిగింది. 2 నెలల్లోనే దీనికి పూర్వవైభవం తీసుకువచ్చేలా హైడ్రా సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా 2 జేసీబీల సహాయంతో ఈ 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువులో పెరిగినటువంటి ఈ ముళ్ల పొదలను కావచ్చు, చెత్త చెదారాన్ని అంతా కూడా ప్రస్తుతం తొలగిస్తూ 2 నెలల కాలంలో దీనికి పూర్వవైభవం తీసుకొచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ చెత్త చెదారాన్ని తొలగింపుతో పాటు ఏదైతే చెరువుకు కావాల్సినటువంటి జీవం ఉందో ఆ నీరు వచ్చేటువంటి మార్గాలను కూడా ఇటు ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ అధికారులతో చర్చించి ఈ చెరువులోకి వచ్చేటువంటి వరద కాలువలను కూడా పునరుద్ధరించే కార్యక్రమం చేపడతామని కూడా హైడ్రా స్పష్టం చేసింది. దీంతో బతుకమ్మ కుంట ఏదైతే జీవకళను సంతరించుకోబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా అయితే ఒక చెరువును చూడాలనుకుంటున్నారో ఆ రీతిలో హైడ్రా దాన్ని డెవలప్ చేసే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పేసి హైడ్రా కమిషనర్ వెల్లడించడం జరిగింది. అయితే స్థానికుల్లో ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కేవలం ఇప్పుడున్నటువంటి 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెత్త చెదారాన్ని తొలగించడమే కాకుండా తదుపరి దశలో తమ ఇళ్లను కూల్చివేస్తుందనే ఒక ఆందోళన, అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ హైడ్రా మాత్రం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఈ రోజు ప్రకటించడం జరిగింది. చెరువుల పునరుద్ధరణలో అంటే హైడ్రా కూల్చివేతల్లో ఒక అంతర్గతంగా ఒక విషయం ఉంది. కూల్చివేతలు మాత్రమే కాదు, కూల్చివేతల వెనుక పునరుద్ధరణ చర్యలను కూడా చేపడుతుంది హైడ్రా అనేది కూడా ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. దీంతో బతుకమ్మ కుంటకు సంబంధించి ఎక్కడ కూడా బతుకమ్మ కుంటను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసాలు కావచ్చు, నిర్మాణాల జోలికి వెళ్లమని హైడ్రా స్పష్టం చేయడంతో స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరి ఈ 2 నెలల్లో బతుకమ్మ కుంట రూపురేఖలు ఎలా మారబోతున్నాయి, హైడ్రా చేపట్టినటువంటి ఉదాహరణగా బతుకమ్మ కుంట చేపట్టినటువంటి పునరుద్ధరణ కార్యక్రమ పనులు ఎంతలోపు పూర్తి చేస్తారనేది సర్వత్రా అంతా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.